హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శివ ఆన్లైన్ సర్వీస్ మేడ్చల్. మనం పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఎలా తీసుకోవాలో మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. ఓకే, ఫోటోషాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనం కంట్రోల్లో ప్రెస్ చేసుకొని మనకు కావాల్సిన సెలెక్ట్ ఫోటోను సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకొని క్రాప్ చేసుకోవాలి. థర్డ్ వన్ సెలెక్ట్ చేసుకొని క్రాప్ టూ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఫోటో ఏ డైమెన్షన్లో ఉందో ఆ విధంగా క్రాప్ చేసుకోవాలన్నమాట. ఓకే, అప్పర్ నుంచి డౌన్కి, డౌన్ టు అప్పర్ ఎగ్జాక్ట్లీ ఫోటో సైజ్ ఏ విధంగా వస్తుందో ఆ విధంగా క్రాప్ చేసుకోవాలి. ఎంటర్ కొట్టేసుకొని కంట్రోల్ ఆల్ట్ అయ్యి కొడితే సైజ్ సెట్టింగ్ 3.5, 4.5, 300 రెజల్యూషన్ అనమాట. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఓకే, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలి. మూటలో పెట్టుకొని సబ్జెక్ట్ సెలెక్ట్ అండ్ సబ్జెక్ట్ టూల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత లేయర్ 1, లేయర్ 2 అనే టూ ఆప్షన్స్ వస్తాయి మనకు ఇక్కడ రైట్ సైడ్లో డౌన్లో. లేయర్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని సాలిడ్ కలర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్ వైట్ పెట్టుకోవాలి. నేనైతే వైట్ ప్రిఫర్ చేస్తాను, మీ ఇష్టం ఉన్న కలర్ మీరు పెట్టుకోవచ్చు. తర్వాత సేవ్ చేసుకోవాలన్నమాట. ఓకే, సేవ్ జేపీజీ ఫైల్లో ఫార్మేట్లో సేవ్ చేసుకోవాలి. ఓకే, సేవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ సేవ్ చేసుకున్న మన డాటా ఏదైతే ఉంటుందో ఫోటోది అది ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనం ఆ ఫోటో ఎడిట్ చేసుకోవాలి కంప్లీట్గా. Ctrl+Shift+A అని తీసుకుంటే కీబోర్డ్లో సేమ్ ఎడిట్ చేసుకోవచ్చు అనమాట ఫోటో టూల్స్ని. ఇవన్నీ టూల్స్ కంప్లీట్గా ఎట్లా అంటే మనకు ఫోటో ఫేస్ అండ్ హెయిర్స్ ఇవన్నీ ఎలా రిమూవ్ చేసుకోవాలి, ఎలా సెట్ చేసుకోవాలి చూసుకొని ఇవన్నీ ఎడిట్ ఆప్షన్ తీసుకొని కంప్లీట్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇవి చూసుకొని మీకు ఫోటో తగ్గట్టు చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇమేజ్ రొటేషన్ చేసేసుకోవాలి 90 degrees క్లాక్ వైజ్ అండ్ Ctrl+C కొట్టుకొని మూటూలో పెట్టేసి ఎఫెక్ట్స్ కొట్టేసి స్ట్రోకర్ అంటే చుట్టుముట్టు ఫోటోకి లైన్ వస్తుంది. ఓకే, లైన్ వచ్చిన తర్వాత మనకు ఇదంతా ఫోటో పేజ్ కంప్లీట్గా దీన్ని మూవ్ చేసుకోవాలి ఒకటి ఇంకొకటి స్టెప్ బై స్టెప్. ఎలా అంటే ఆల్ట్ పట్టుకొని మూవ్ చేయాలన్నమాట కర్సర్తో, సేమ్ ఈ విధంగా. ఓకే, కర్సర్ పట్టుకొని మూవ్ చేస్తే సేమ్ మనకు కావాల్సిన ఎన్ని ఫొటోస్ అయితే ఉంటాయో అన్ని ఫొటోస్ తీసుకోవాల్సి వస్తుంది. ఒక ఫోటో పేపర్లో 8 కాపీస్ వస్తాయి అన్నమాట. ఓకే, 8 కాపీస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత Ctrl+P కొట్టేసి ప్రింట్ తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.